ఎడ్డమంటే తెడ్డం అనేటువంటి లక్షణాలు మన దక్షిణాదికి ఎక్కువ ఉన్నాయి కాబట్టి దీని మీదనే ఆశ పెట్టుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే దేశమంతా ఇందిరాగాంధీ చనిపోయి ఆ భావాలతో అల్లాడిపోతున్నటువంటి దశలో దేశమంతా సింపతితో ఏకంగా 400 పార్లమెంటు స్థానాలు గెలుచుకుంది కాంగ్రెస్ పార్టీ. ఆ టైంలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. ఎన్టీ రామారావు భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చారు. అంటే దేశమంతా ఒకవైపు అయితే ఆంధ్ర ఒక్కటే ఒకవైపు. అట్లాగే రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు దేశమంతా ఒక రకంగా వస్తే ఆంధ్రప్రదేశ్లో రిజల్ట్ మరొక రకంగా వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి దక్షిణాది ఇందిరాగాంధీని ఎమర్జెన్సీ టైంలో ప్రపంచమంతా ఓడిస్తే అమెరికా ఇదే మన ఉత్తర భారతదేశం అంతా ఓడిస్తే దక్షిణాదిలో గెలుచుకొచ్చింది ఆవిడ. కాబట్టి ఇక్కడ లెక్కల తేడాలు ఉంటాయి. అటు ఏదంటే దానికి రివర్స్ అవుతారు. అందుకనే దక్షిణాది మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటున్నారు రాహుల్ గాంధీ. కాకపోతే ఇక్కడ లెక్క చూసుకుంటే హయ్యెస్ట్ సీట్లోన తమిళనాడు 39. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 42 ఉండేది, ఇప్పుడు విడిపోయింది కాబట్టి హయ్యెస్ట్ సీట్లో ఉన్నప్పుడు తమిళనాడు 39. రెండవది హయ్యెస్ట్ కర్ణాటక 28, కేరళ 20, తెలంగాణ 17, ఆంధ్ర 25, పుదుచ్చేరి 1, అండమాన్ 1, లక్షద్వీప్ 1. టోటల్గా ఈ 132 స్థానాలు కాంగ్రెస్కి 36 నుండి 40 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. కేరళలో 10, తెలంగాణలో 8, తమిళనాడులో 10, కర్ణాటకలో 8. 3-4 సీట్లు అటు ఇటు ఉండేటువంటి అవకాశం ఉంది. కర్ణాటకలో బాగా పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, బట్ అన్ని సర్వేలు తేడా కనబడుతున్నాయి. అదే సందర్భంలో తమిళనాడులో క్రిందసారి ఇచ్చారు 8 దాకా, ఈ దఫా కూడా ఇస్తే 10 గెలుస్తామన్నటువంటిది వీళ్ళు లెక్కేసుకున్నారు. ఓవరాల్గా చూసుకుంటే 132లో మ్యాక్సిమం 40 గెలిచేటువంటి పరిస్థితి ఉంది. అదే సందర్భంలో ఇందాక చెప్పుకున్నట్టుగా నార్త్ ఇండియాలో 272 స్థానాలు ఉన్న చోట 20-30 మ్యాక్సిమం 40 గెలిచే పరిస్థితి ఉంది. మ్యాక్సిమం బేభత్సమైన పరిస్థితి వస్తుంది. ఎలా అధికారంలోకి వస్తారు అన్నటువంటి ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న.